జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. నిన్న మొన్న తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి కాకినాడ సంఘటనపై ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఈ దారుణానికి ఆ యొక్క కుటుంబం యొక్క మరణ శాసనం రచించినటువంటి సాజీద్ను వెంబడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. సౌజన్య రాసినటువంటి మరణపత్రమే అన్ని సాక్ష్యాలకు అదొక ఆధారము. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కాకినాడలో జరిగినటువంటి లవ్ జిహాద్ ఘటనను అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నవ దంపతులు గుట్టుగా గౌరవంగా కుటుంబాన్ని గడుపుతున్నటువంటి సౌజన్య జగదీశ్వర్ రెడ్డి కుటుంబంలోకి చొరబడినటువంటి సాజిద్ వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి సౌజన్య భర్తను అత్యంత ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలతో టెర్రరిస్టుల నుంచి సేకరించి హత్య చేయడము, తర్వాత ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఇస్లామీకరణ చేయాలి, ఖురాన్ చదవాలి, ఇస్లాం జీవన విధానం అవలంబించాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి చేసి క్షణ క్షణము దినదినము నరకం చూపించినటువంటి ఆ నరరూప రాక్షసుడు సాజిద్ను వెంబడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎవరైతే మీరు ఒకవేళ నా మాటను పెడచెవిన పెట్టి మతం మారలేదో, మీ ఒక్కగానొక్క కొడుకు రియోను పాకిస్తాన్కు లేకపోతే ఉగ్రవాదులకు అమ్మేసి మీ కుటుంబాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తా అని చెప్పేసి హెచ్చరిక చేయడం అనేది అత్యంత దారుణం. ఆ యొక్క సౌజన్య రాసినటువంటి మరణపత్రం చదువుతుంటేనే కళ్ళ వెంబడి నీరు ఆగడం లేదు, హృదయం ద్రవించిపోతా ఉన్నది. ఇలాంటి దారుణమైన ఘటనలు బయట చెప్పుకోలేక, ఎవరితో బాగా పాలు పంచుకోలేక అత్యంత హేయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘటన అనేది కలిచివేస్తూ ఉన్నది. మానవతావాదులు అందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఈరోజు దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి భయంకరమైనటువంటి ఘటన ఇది. ఎవరికి చెప్పుకోలేనటువంటి గుట్టుగా బతుకుతున్నటువంటి నూకరాజు కుటుంబము అటు అల్లుడిని కోల్పోవడము, ఉన్న ఒక్కగానొక్క మనవణ్ణి అటు టెర్రరిస్టులకు అప్పజెప్పలేక, ఆ యొక్క హిందూ ధర్మాన్ని వీడలేక, ఇస్లాం స్వీకరించలేక మూకుమ్మడిగా జలసమాధి కావడానికి ఆత్మహత్య చేసినటువంటి దిగ్భ్రాంతికర ఘటన ఇది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉన్నది. ఇది లవ్ జిహాద్కు ప్రత్యేక సాక్ష్యము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. పచ్చటి కాపురంలోకి చొరబడి లవ్ జిహాద్ పేరుతో ఆ యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి వాళ్ళ యొక్క ఆస్తులు, నగలు, భూములు, ఫ్లాట్లు, బ్యాంకులో దాచినటువంటి అన్ని సొమ్ములు కూడా సొంతం చేసుకొని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటన ఎంత లోతుకు వెళ్తే అన్ని కొత్త కొత్త కోణంలో విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఉగ్రవాది నెట్వర్క్, వాళ్ళకు సహకరించినటువంటి నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా అందరినీ కూడా ఈ యొక్క ముఠాలో భాగస్వామ్యం చేసి తగిన శిక్ష వేయాలి. ముందుగా ఈ యొక్క లవ్ జిహాద్ ఘటనకు బాధ్యుడై ఆ యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఆ యొక్క కుటుంబం యొక్క హత్యకు పాల్పడ్డటువంటి సాజిద్ను ఎన్కౌంటర్ చేయాలి. ఇందులో మరో మాటకు ఆస్కారమే లేదు. ఎందుకోసం అంటే ఇది చూస్తా ఉన్నాం, అంతకు మించినటువంటి సాక్ష్యాలు మరొకటి లేనే లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళను చంపేసి అటు కేరళ, అటు యూపీ, గుజరాత్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆ యొక్క నెట్వర్క్ ఎక్కడైతే ఉన్నదో తన యొక్క ఫైటర్ను, తన యొక్క షూటర్ను అని చెప్పేసి అందరినీ కూడా కల్లిబల్లి మాటలు చెప్పి అటు రాజకీయ నాయకులను, పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్ర కూడా జరిగింది. కాబట్టి ఎటువంటి అలసత్వం లేకుండా హిందూ కుటుంబాన్ని పొట్టన పెట్టుకొని పచ్చటి కుటుంబాన్ని సమాధి చేసినటువంటి నరరూప రాక్షసుడు సాజిద్ను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్.